దుబ్బాక అభివృద్ధి విషయంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దుబ్బాక ప్రజల సత్తా ఏమిటో చూపిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అభివృద్ధికి సహకరించని అధికారులను ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు కాకుండా ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారని, అధికారులు సరిగ్గా పనిచేస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదన్నారు. దుబ్బాక మండలానికి చెందిన సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మండల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్యుత్, మిషన్ భగీరథ, హౌసింగ్, విద్య, వైద్యం పలు శాఖల పనితీరును శాఖల వారీగా సమీక్షించి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో ఎంపీపీలు ఉన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్లు ఉండేవని, ఆ వ్యవస్థ లేక నిర్వీర్యమై కుంటుపడిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో రైతులు ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని తెలుసుకున్నారు. రైతులు దొడ్డు రకాలు కాకుండా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలని అధికారులతో పాటు ఏఈఓలు, సర్పంచ్లకు సూచించారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు తాను కూడా తన సొంత 12 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తానని ప్రకటించారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని సర్పంచ్లు సభ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా జిల్లా అధికారులకు ఫోన్ చేసి సంబంధిత ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్, వైద్య, విద్య, ఆరోగ్య శాఖలపై చర్చించారు. ప్రజలకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గురు పౌర్ణమి సందర్భంగా మండల ఎంఈఓను వైద్యరత్న అవార్డు అందుకున్న దుబ్బాక 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ ను శాలువాలతో సత్కరించారు. దాదాపు ఇప్పుడు మనకు వ్యవస్థ పూర్తిగా ఎలక్షన్ లేదు కాబట్టి నిర్వీర్యమైపోయింది. మరి మన సమస్యల మీద కనీసం ఎవరికి కూడా అవగాహన లేకుండా అయిపోయింది. ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసుకుంటున్నాం తప్ప మరి అన్ని డిపార్ట్మెంట్లతో కూర్చొని ఏ గ్రామంలో మరి ఏ శాఖకు సంబంధించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి మనకు, మరి విద్యాశాఖ కానీ, స్కూల్స్ మీద కానీ, మనకు పవర్ మీద, కరెంటు మీద కానీ, వ్యవసాయం మీద కానీ, హార్టికల్చర్ మీద కానీ, ఇట్లాంటి అన్ని కూడా మరి ఒక వేదిక ద్వారా మరి ఈ విధంగా మీటింగ్ పెట్టుకోవడం, మరి అన్ని చాలా గ్రామాలలో చాలా సమస్యల మీద ఈరోజు చర్చించుకున్నాం. దయచేసి మరి అధికారులు కూడా గౌరవ సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు, మరి వాళ్ళకి చాలా సమస్యలు మన డైరెక్ట్ ఫోన్ చేసుకుంటారు. మన చిన్న విషయాన్ని ఈ రోజుల్లో ప్రతి ఇంటింటి ఎవరికి ఏ సమస్య వచ్చినా నల్ల రాకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నాం. గతంలో లేకుండా సిస్టమ్ ఏ ఊళ్ళో చిన్న సమస్య వచ్చినా కానీ మరి అధికారులకు ఫోన్ చేసుకుంటూ బంద్ అయిపోయింది. మరి ఎందుకు బంద్ అయిందో మీకే అర్థం కావాలి. చిన్న సమస్య కూడా మరి బాలానికి వస్తున్నది. మరి మీరు కింది స్థాయిలో మీరు కరెక్ట్ పనిచేసి ఉంటే మరి ఈ సమస్య వచ్చేదా? ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకున్నట్టయితే ఇది అందరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం. మనం ఎవరి సొంతాల కోసం కాదు, ఎవరి కోసం ఒత్తిడి కోసం కాదు. ఇప్పుడు మన బాధ్యత, మీకు ఒక శాఖకు సంబంధించిన ఇంతమంది అధికారులు ఉన్నారు ఈ మండలానికి. ఈ మండలానికి 800 మంది అధికారులు పనిచేస్తున్నారు, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా. మరి మన బాధ్యత ఇంతమంది మీద మరి ఉన్నప్పుడు మరి సమస్యలు ఎందుకు వస్తుంది? ప్రభుత్వం పోయి డబ్బులు ఖర్చు పెడుతుందంటే డబ్బులు ఖర్చు పెడుతుంది, అందరికి పే చేస్తుందని మరి అన్ని స్కీమ్లు వస్తున్నాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా మరి అందరికి కూడా మరి మేలు చేయాల్సింది. ఆ పనులు ఎక్కడైతే వాళ్ళకు పథకాలు వచ్చినా ఏదొచ్చినా ప్రజల వద్ద పూర్తి స్థాయిలో చేరవేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వ అధికారులు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి ఈ మండలం కానీ, ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ముఖ్యంగా మనకంతా రైతులే. రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ దుబ్బాక అభివృద్ధికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దుబ్బాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కోసం ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేకంగా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ జయదేవార్య, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సోమిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, ఎంఆర్ఓ మోతీసింగ్, పిఎస్సిఎస్ చైర్మన్ కైలాసం, ఎంపీఓ మురళి, పలు శాఖల అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మరి గౌరవ సెక్రటరీలు, సర్పంచులు అందరూ కూడా మరి విధిగా అవన్నీ కూడా పాటించి మన మండల అభివృద్ధి కోసం కృషి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మన ఎమ్మెల్యే గారు గత 2 నెలల క్రితమే ఇటువంటి సంస్థ విషయం స్టార్ట్ చేసినాం, చేయకుండా నాకు స్టార్ట్ చేశాను. సర్పంచ్ రివ్యూ సమావేశం పెట్టాలంటే మేమిద్దరం పంచాయతీ రిసర్చ్ వచ్చినప్పుడు మేము ఆఖరి రివ్యూ సమావేశంలో స్టార్ట్ చేసినాం. మరి మీరు స్టార్ట్ చేయాలి, అందరూ కూడా తెలంగాణలో స్టార్ట్ చేసి సర్పంచ్ వచ్చి మరి 6 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది. మరి సర్పంచ్ మీటింగ్ ఎట్లా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా ఇవ్వాల, మన ఎమ్మెల్యే గారి కోరిక తీసుకెళ్ళి ఇక 40 ఏళ్ళకు మీటింగ్ పెట్టాలని చెప్పి మరి సీతక్క గారు అందరూ సక్రమంగా ఇవ్వడం జరిగింది.
మరి 40 రోజుల మన కుటుంబ సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. మరి మన ఎమ్మెల్యే గారు తెలంగాణ రోడ్ మాల్ అయిపోయారు. కాకపోతే మీరు గడప మీరు పెట్టంటే తెలంగాణ లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం మన ఎమ్మెల్యే జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మొన్ననే మన దుబ్బాకకు మన సీఎం గారు కలిసి మరి ఇంగ్లీష్ స్కూల్ కూడా మన 200 కోట్లతోని మంజూరు చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు వల్ల మరి ఎమ్మెల్యే గారు అక్కడ పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పిన, మా దగ్గర రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, పంచాయతీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఆర్ఎంలు అధ్వానంగా ఉన్నాయి, ఇంగ్లీష్ స్కూల్ కావాలి.